హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పరి ట్యూటోరియల్స్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి 25-26లో జరిగిన ఆల్జీబ్రాకి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఫార్ములాస్ చూసి దాని తర్వాత క్వశ్చన్స్ చూద్దాం. అండ్ కంప్లీట్గా ఉంటుంది, ఆల్జీబ్రాకి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే ఆల్జీబ్రాకి సంబంధించింది యాజ్ పర్ ప్రీవియస్ పేపర్స్ ఏంటంటే a ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ మైనస్ ఆఫ్ 3abc ఉంది కదా. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములా. అందులో మెయిన్ మనకి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఫార్ములా ఏముంటుంది అంటే a ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ ఏ. ఇది గుర్తుపెట్టుకోండి. సో దీంట్లోంచి డిరైవ్ చేసిందే ఇంకొకటి ఏంది, హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఓకే, సో ఇవి రెండు నార్మల్గా మనకి ఏ బుక్లో చూసిన దొరుకుతాయి. ఇది ఒక్కటి కొంచెం న్యూగా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మనకి చాలా ప్లేస్లో యూజ్ అవుతుంది. మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 3 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. సో ఫస్ట్ ఫామ్లో ఉంది చూడండి. సో దీంట్లోంచి డిరైవ్ అయిందా ఇది, దాంట్లోంచి రాసుకున్నాం ఇది. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి ఇలా వాల్యూ అడిగాడు అనుకోండి, ఏ క్యూ ప్లస్ బీ క్యూ ప్లస్ సి క్యూ మైనస్ ఆఫ్ 3abc వాల్యూ అడిగాడు అనుకోండి. సో అదేముంటుందంటే ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క మల్టిపుల్ అయి ఉంటుంది. ఖచ్చితంగా ఏ ప్లస్ బి ప్లస్ ఇస్తాడు కదా మన క్వశ్చన్స్లో, దాని యొక్క మల్టిపుల్ అయి ఉంటుంది. అది చెక్ చేసుకుంటే మనకు చాలా వరకు ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc వాల్యూ 0 అయిందనుకో. ఓకే, సో ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ కూడా ఏమవుతుంది మనకి ఇక్కడ 0 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో అంతే కదా, దీని టోటల్ వాల్యూ 0 అయిందనుకో. సో దీని వాల్యూ ఏమైంది, ఇది ఇటు పంపిస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 0 అయినట్టే కదా. దీని మొత్తాన్ని ఇటు సైడ్ పంపించాం అనుకో, ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఏమవుతుంది 0 బై సంథింగ్ అంటే 0 అయిపోద్ది. ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఏమైంది మనకి 0 అవుతుంది. లేదా వైస్ వర్సా, ఒకవేళ ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 0 అయిందనుకో, అప్పుడు ఏమైంది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఉంది కదా, దీని వాల్యూ 0 అవుతుంది. ఓకే, సో దీని వాల్యూ 0 అయినప్పుడు మనకి ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ వాల్యూ ఏమైతే మనకి ఇక్కడ 3abc అవుతుంది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మీకు చాలా ఇంపార్టెంట్. దీన్ని యూజ్ చేసుకొని మనం చాలా క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. ఈ ఫామ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ కనపడ్డ ప్రతిదీ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో యూజ్ అవుతుంది. ఇది ఏదో ఒక ఎగ్జామ్లో మీకు యూజ్ అవుతుంది, అప్కమింగ్ ఎగ్జామ్స్లో. నెక్స్ట్ మనకి ఇవి మీకు తెలిసిందే, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అండ్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి హోల్ క్యూబ్, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కూడా యూజ్ అవుతుంది మనకి. నాకు తెలిసి ఇక్కడ ప్లస్ ఉంటుంది అంటే ఈ ఫార్ములా చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ 1/x ఫామ్లో వస్తాయి మనకి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ కే అయిందనుకో, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది కే స్క్వేర్ మైనస్ 2. అంటే ఎప్పుడైనా సరే మన క్వశ్చన్స్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ అడిగినా లేదా ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 వాల్యూ అడిగినా మన ఆన్సర్ ఖచ్చితంగా పర్ఫెక్ట్ స్క్వేర్ కంటే 2 తక్కువ ఉంటుంది. అదొక్కటి గమనించండి, ఎందుకంటే ఇక్కడ కే స్క్వేర్ మైనస్ 2 అంటున్నారు కదా. సో ఇది ఎలా అయిద్దంటే సింపుల్గా ఎక్స్ ప్లస్ 1/xని హోల్ స్క్వేర్ చేసిన లేదా స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసిన ఇది కే స్క్వేర్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x అవుతుంది కదా. సో ఇక్కడ కే స్క్వేర్ యాజ్ టీజ్గా ఉంటుంది. ఇది కట్ అయిపోతుంది, ఎక్స్కి 1/xకి కట్ అవుతుంది కాబట్టి ఈ 2 ఇటు వచ్చి మైనస్ అవుతుంది అన్నట్టు. సో గుర్తుపెట్టుకోండి, చాలా వరకు ఫార్ములాస్ మనకు గుర్తుండవు కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకుంటే ఆ టైంలో ఫార్ములా అనేది మనకు వచ్చేస్తుంది. సో దీని వాల్యూ ఎంత, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చి మనకి ఇక్కడ కే స్క్వేర్ మైనస్ 2 వచ్చింది. సేమ్ ఇది కూడా అంతే, సేమ్ సిమిలర్లీ ఈ వాల్యూ కూడా కే స్క్వేర్ ప్లస్ 2 వస్తుంది. ఎక్స్ మైనస్ 1/x ఉంది కదా, స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే దీన్నే మనం మళ్ళీ ఇంకా స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసినాం అప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది కే స్క్వేర్ మైనస్ 2కి ఓల్డ్ స్క్వేర్ వస్తుంది, మళ్ళీ మైనస్ 2 వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఫర్దర్గా ఇది కూడా మనకి అడిగినప్పుడు. సో ఒకవేళ ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఇచ్చిర్రు అనుకోండి, సో ఇచ్చి మీకు ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 కనుక్కోమని అనుకో, సేమ్ కే స్క్వేర్ మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2 అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఇదే ఫార్ములా మ్యాక్సిమం ఇవే రిపీట్ అవుతుంటాయి. క్యూబ్ వచ్చింది అనుకో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఇస్తాం అంతే. సో ఇక్కడ చూడండి, ఒకవేళ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు కే అన్నారు అనుకో, సో ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూ ఏమవుతుంది కే క్యూబ్ మైనస్ 3k. అంటే దీంట్లో కే కామన్ తీయచ్చు కదా, కే కామన్ తీస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ కే స్క్వేర్ మైనస్ 3. అంటే ఎప్పుడైనా సరే మనకి ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూ కనుక్కోమన్నాడు అనుకో, అది ఖచ్చితంగా ఏదైతే ఎక్స్ ప్లస్ 1/x ఇచ్చాడో దాని మల్టిపుల్ అయి ఉంటుంది. ఓకే, ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ యొక్క మల్టిపుల్ అయి ఉంటుంది. అది మీరు జాగ్రత్తగా చూస్తే డైరెక్ట్ మల్టిపుల్ చెక్ చేసి కూడా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ కూడా అంతే, సేమ్ సిమిలర్గా ఇక్కడ కే కామన్ తీస్తే ఏమొస్తుంది కే స్క్వేర్ ప్లస్ 3 వస్తుంది. ఓకే,
సో ఇక్కడ కూడా కే మల్టిపుల్ అయి ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్ అంతే, ఎక్స్ ప్లస్ 1/xకి క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే క్యూబ్ అప్లై చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఈజ్ నథింగ్ బట్ 1 కదా, 3x ఇంటూ 1/x. నెక్స్ట్ ఏ ప్లస్ బి అంటే ఎంత, ఎక్స్ ప్లస్ 1/x కదా, అది కే అవుతుంది అన్నట్టు, ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఏ క్యూబ్, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ, ఏ క్యూబ్ మైనస్ 3k. సో ఇంతే, ఇంత సింపుల్ మనకి. ఇవి గుర్తుపెట్టుకుంటే సిమిలర్లీ అన్ని ఇంతే అన్నట్టు. ఓకే, సో కింద కూడా మైనస్ ఫార్ములా కూడా అంతే వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి మెయిన్ మనకి. సో నెక్స్ట్ ఏముంది, ఒకవేళ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఇచ్చారు అనుకోండి, ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఇచ్చినప్పుడు ఎక్స్ మైనస్ 1/x కనుక్కోవాలంటే ఇలా ప్లస్ ఆర్ మైనస్ అంద రూట్ ఆఫ్ కే స్క్వేర్ మైనస్ 4. ఓకే, సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనకి ఎలా ఇస్తాడు కొన్నిసార్లు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఇచ్చి ఎక్స్ ప్లస్ 1/x రివర్స్లో కనుక్కోమంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, కే వస్తుంది. ఇప్పుడు ఏం కనుక్కోమంటాడు మనకి ఇక్కడ, ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఎంత కనుక్కోమంటాడు. ఓకేనా, సో ఇది ఎట్లా చేయాలి, సో దీనికి జస్ట్ సింపుల్గా +2 యాడ్ చేయాలి. ఓకే, ఇటు సైడ్ కూడా +2 యాడ్ చేస్తే ఇప్పుడు ఇది ఏమైతే మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఫార్ములా అవుతుందా, సో ఈజ్ ఈక్వల్ టు ఏమైతే ఇది కూడా k + 2 అవుతుంది. సో ఇక్కడికి వస్తే ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ తీసేసి ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ ఉంటుంది, సారీ ఇక్కడ k² + 2 అవుతుంది. ఓకే, సో ఇలా అన్నట్టు, లేదు స్క్వేర్ రాదు కదా ఇందులో, స్క్వేర్ రాదు, స్క్వేర్ తీసేసుకోండి. కేనే అనుకుంటున్నాం మనం, కే ఉందనుకో ఇక్కడ కేనే ఉంటుంది. సో ఇటు వస్తే ఇటు +2 అనుకున్నాం మనం, √k + 2 ప్లస్ ఆర్ మైనస్ అంతే. ఓకే, సో ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఎక్స్ మైనస్ 1/x కూడా కావాలంటున్నాం కదా, మళ్ళీ ఇంకా డీప్గా చేస్తాం కాబట్టి అక్కడ స్క్వేర్ వస్తుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఇంకేమైనా ఉంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసే దగ్గర ఉన్నప్పుడు చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి మనకి, ద వాల్యూ ఆఫ్ a² - b² హోల్ క్యూబ్ ప్లస్ b² - c² హోల్ క్యూబ్ ఇలా అడుగుతున్నాడు. సో కింద కూడా సేమ్ ఇదే ఉంది. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మన క్యూబ్ కనపడింది అనుకో, క్యూబ్ కనపడగానే ఫస్ట్ మనకు గుర్తు రావాల్సిన ఫార్ములా ఏంటిది, a³ + b³ + c³. ఇంకొకటి ఏంటిది, a + b + c. మనం ఏం చెప్పుకున్నాం, a + b + c వాల్యూ 0 అయింది అనుకో, సో a + b + c వాల్యూ 0 అయితే మనం ఏమనుకున్నాం, a³ + b³ + c³ వాల్యూ దేనికి సమానం అవుతుంది, 3abcకి సమానం అవుతుంది. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది ఏ అయితే ఇది బి, ఇది సి అయింది అనుకో, సో a + b + c రాస్తున్నా చూడండి, +b² - c² + c² - a². ఇదేంటిది, a + b + cనా, సో చూడండి ఇక్కడ -a² + a² -b² + b² -c² -e² + c², దీని వాల్యూ ఏమైంది, 0. అంటే ఇది a + b + c వాల్యూ 0 అయింది అనుకో, మనకి ఇక్కడ ఏమవుతుంది, a³ + b³ + c³ వాల్యూ ఏమవుతుంది, 3abc అవుతుంది. ఇది చూడండి, ఇది ఏ క్యూబా, ఇది బి క్యూబా, అదే కదా క్యూబ్సే కదా ఇక్కడ ఉంది. సో క్యూబ్ ఫామ్లో ఉన్నాయి కదా, సో వాటినే కదా మనం ప్లస్ చేస్తే 0 వచ్చింది కాబట్టి క్యూబ్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి వాటి వాల్యూ ఏమవుతుంది, 3abc అవుతుంది. సో 3abc అంటే ఏమవుతుంది, 3 × a² - b² - c² - a² అవుతుంది. ఓకే, సో 3abc బై ఇక్కడ ఏంటిది, ఇక్కడ కూడా అంతే కదా, a + b + c వాల్యూ ఇక్కడ కూడా 0 అయింది కాబట్టి ఇది కూడా 3abc అవుతుంది. ఇక్కడ a అంటే a - b అంటే b - c అంటే c - a, 3కి 3కి క్యాన్సిల్ అయిపోయింది. ఒక్కసారి పైన అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ఫామ్లో ఉంది చూడండి, a² - b², a² - b² అంటే ఏం రాసుకుంటాం మనం, a + b × a - b రాసుకోవచ్చు కదా, a + b × a - b, మళ్ళీ సేమ్ అంతే, a + b అంటే b - c × b + c, మళ్ళీ c - a × c + c డివైడెడ్ బై ఎంత, a - b - c - c. ఓకేనా, సో కట్ చేస్తే చూడండి, a - b b - c, c - a కి c - c. సో ఏమైంది మనకి ఇక్కడ a + b × b + c × c + c వచ్చేసిందా. సో ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. ఓకేనా, సో a + b × b + c × c + c ఎక్కడ ఉంది మనకి, ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, x = 3 + √8, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √x - 1/√x అంటుంది. ఓకే, ఇందాక చూసాం కదా మనం ఫార్ములాస్లలో, అలానే సో చూద్దాం చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఉంది మనకి. ఓకేనా, సో ఎక్స్ వాల్యూ నుంచి √x కనుక్కుందాం. ఫస్ట్ x = ఎంత, 3 + √x ఏమైంది మనకి 3 దీన్ని ఏం రాసుకోవచ్చు, 2√2 రాసుకోవచ్చా, సో 8 ఏం రాసుకోవచ్చు, 4 2 8, సో 4 బయటకు వస్తే 2 అవుతుంది, 2√2 అయింది కదా. సో మనకి a + b హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా, a + b హోల్ స్క్వేర్ అంటే ఏంది, a² + b² + 2ab. సో ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది చూడండి, ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది. సో ఇదే కదా ఏబి అనేది అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఏబి అంటే √2 × 1 అయినా, √1 అనుకోవచ్చా లేదా 1 అనుకోవచ్చు. ఏబి మ్యాచ్ అయిందా,
సో ఇక్కడ కూడా మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కూడా 3 రావాలి కదా యాడ్ చేస్తే. ఏ స్క్వేర్ అంటే √2 స్క్వేర్ అంటే ఎంత 2, బి స్క్వేర్ అంటే 1. సో 2 + 1 3 వస్తుంది. ఇక్కడ √2 అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, √2 + √1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా, లేదా √2 + 1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. మళ్ళీ పైన రూట్ ఉంది, స్క్వేర్కి రూట్ క్యాన్సల్. అంటే ఎక్స్ వాల్యూ ఏమైంది మనకి ఇక్కడ √2 + 1 అయింది. ఏంది ఎక్స్ వాల్యూ. ఓకే, సో ఎక్స్ వాల్యూ √2 + 1 అయింది. ఇక్కడ మనం ఏమనుకోమంటున్నాం, సారీ ఇక్కడ √x కదా, √x వాల్యూ √2 + 1 అయింది. ఓకే, సో √2 + 1 -1/√2 + 1 అంటుండు. సో దీన్ని రేషనలైజ్ చేయాలి జనరల్గా, లేదా ఒక్కసారి ఎప్పుడైనా మనకి ఎక్స్ వాల్యూ డిఫరెన్స్ 1 ఉందనుకోండి, ఇప్పుడు స్క్వేర్ చేస్తే ఎంత, ఇది 2 + 2 1 కదా, స్క్వేర్ చేస్తే డిఫరెన్స్ 1 ఉన్నప్పుడు దాని యొక్క ఇన్వర్స్ ఫంక్షన్ ఏమైతే సింపుల్గా మైనస్ సింబల్ వస్తుంది దానికి అంతే. ఓకే, సో ఇది √2 + 1 అయితే ఇదేమైతే √2 - 1 అవుతుంది. లేదా రేషనలైజ్ చేయండి, √2 - 1 తోని రేషనలైజ్ చేయొచ్చు, లేదా -√2 మైనస్ ఇంటూ మైనస్ ఏమైతే ప్లస్ అవుతుంది. ఓకే, సో √2కి √2 క్యాన్సల్, 1 + 1 ఎంత 2 అనేది దీని ఆన్సర్. ఎవరైనా కన్ఫ్యూజ్ అయితే చూడండి, దీన్ని √2 - 1/√2 - 1 చేస్తాం. ఓకే, సో √2 - 1 ఉంటుంది. ఇది a + b ఇంటూ a - b, a² - b² అంటే 2 - 1 వచ్చేస్తుంది. 2 - 1 వాల్యూ ఇస్ నథింగ్ బట్ 1 కదా. సో అందుకే పైన -√2 - 1 ఉంటుంది ఇంటి ఇట్లా బ్రాకెట్లో. సో అది బయటకు వస్తే ఏమొస్తే -√2 + 1 వస్తుంది. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే 2 అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ a + b + ఈజ్ ఈక్వల్ 14, ab + bc + ca ఈజ్ ఈక్వల్ 47 అండ్ abc ఈజ్ ఈక్వల్ 15, దెన్ ద వాల్యూ ఆఫ్ aq + bq + c³ అంటున్నాడు. ఓకే, సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే ఇది. సో aq + bq + c³ ఫార్ములా స్టార్టింగ్లో చెప్పుకున్నాం మనం. ఓకే, సో అందులో మనకి ఏది యూజ్ అవుతుందో దాన్ని యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, మనకి a + b + ఇచ్చాడు, ab + bc + ca ఇచ్చాడు, abc ఇచ్చాడు. మనకి aq + bq + c³ కనుక్కోమంటున్నాడు. ఓకే, సో మనకు తెలిసిన ఫార్ములా ఏముంది, మనకి మెయిన్ యూజ్ అయ్యేది ఏంది, aq + bq + c³ -3abc వాల్యూ ఏమైతే మనకి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు a + b + c ఇంటూ, సో థర్డ్ ఫార్ములా ఉందిగా మనం చెప్పిన దాంట్లో, అది యూజ్ అయింది చూడండి ఇందులో. సో ఇది ఇంపార్టెంట్, ఎక్కడ ఏది యూజ్ అవుతుందో అది వాడితే చాలా టైం సేవ్ అవుతుంది మనకి. -3 ఇంటూ ab + bc + ca. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో, మనకి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకొకటి మనం ఏం చెప్పుకున్నాం జనరల్గా, ఈ aq + bq + c³ -3abc వాల్యూ a + b + c యొక్క మల్టిపుల్ అవుతుంది అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మనకి బ్యాడ్ లక్ ఏంటంటే ఓన్లీ aq + bq + c³ వాల్యూని అడుగుతున్నాడు. అంటే ఇది ఏమవుతుంది, మళ్ళీ ప్లస్ అవుతుంది అన్నట్టు. ఈ 3abc ప్లస్ అవుతుంది, a + b + c మల్టిపుల్కి 3abc ప్లస్ అవుతుంది. అంటే 15 × 45. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్లోంచి 45 తీసేస్తే ఏదైతే a + b + c తో డివైడ్ అవుతుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో చెక్ చేయాలంటే చెక్ చేయొచ్చు. మనకి మీకు ఓపిక ఉందనుకోండి, సింపుల్గా 45 కదా. సో 45 సబ్ట్రాక్ట్ చేస్తే దేంతో డివైడ్ కావాలి, a + b + c అంటే 14తో డివైడ్ కావాలంటే, సో 2తో డివైడ్ కావాలి అండ్ 7తో డివైడ్ కావాలి. అంటే ఇప్పుడు మనం 45 తీసేస్తే ఫస్ట్ ఏం కావాలి, అది ఈవెన్ నెంబర్ కావాలి, అంతేనా. 14తో డివైడ్ కావాలంటే 14 ఈవెన్ నెంబరే కదా. సో ఈవెన్ నెంబర్ ఖచ్చితంగా ఈవెన్ నెంబరే డివైడ్ చేస్తుంది కాబట్టి, ఈవెన్ నెంబర్ని డివైడ్ చేస్తుంది కాబట్టి మనకు 45 తీసేస్తే ఈవెన్ నెంబర్ రావాలి. సో 851లోంచి 45 తీసేద్దాం. 850లోంచి ఫస్ట్ 45 తీసేస్తే ఎంత, 805. ఇంకొక 1 యాడ్ చేస్తే 806 ఈవెన్ నెంబర్ అయింది. 7తో డివైడ్ చేద్దాం. 7తో అంటే ఎంత, 806 వచ్చిందా. 806ని 7తో డివైడ్ చేస్తే 7 1 7, 10 మిగిలింది. 7 1 7, 36 అంటే డివైడ్ కావట్లేదు. సో ఇది పోయింది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటిది, 859లోంచి ఎంత తీసేయాలి మనం, 45 తీసేయాలి. ఓకే, 50లోంచి 45 తీసేస్తే ఎంత, 805. జనరల్గా 805 + 9 అంటే 814. సో 814 డివైడ్ అవుతా అంటే 7 1 7, 11 ఉంది. 7 1 7 డివైడ్ కావట్లేదు. సో ఇది కూడా కావట్లేదు. మళ్ళీ 802లోంచి 45 తీసేయండి. 800లోంచి 45 తీసేసినాం అనుకో, ఏమైతే మనకి 755కి 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 757. సో 7 56 అంటే ఇది కూడా డివైడ్ కావట్లేదు. 57 ఉంది కదా. సో 815 మ్యాక్సిమం ఇదే మన ఆన్సర్ అయితే, లేదంటే చెక్ చేద్దాం. ఓకే, సో 815లోంచి 45 తీసేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ, జనరల్గా 800లోంచి 45 తీసేద్దాం. ఎంత, 755. 755కి 15 యాడ్ చేస్తే ఎంత, 770. సో 770 7తో డివైడ్ అవుతుంది కదా, అండ్ అట్ ది సేమ్ టైం 2తో కూడా డివైడ్ అవుతుంది. ఇక్కడ 757 వచ్చింది, ఇది డైరెక్ట్ ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ఆడ్ నెంబర్ కదా. ఓకే, సో అలా కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇది 770. మీకు చెప్పడానికి లేట్ అయినా జస్ట్ జనరల్గా స్పీడ్గా చేసేస్తే స్పీడ్గానే అయిపోతుంది, చేస్తే అయిపోతుంది. లేదు అంటే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. సో -3abc వాల్యూ ఎంత, -45 అంతే కదా. 15 × 45, a + b + c వాల్యూ 14,
నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ 14 స్క్వేర్ అంటే 196 మైనస్ ఆఫ్ 3 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ 3 ఇంటూ 47 3 4 12 120 3 21 ఎంత 141. ఓకే సబ్స్ట్రాక్ట్ చేస్తే 1 లోంచి 1 పోతే 0 వస్తుంది 9 మైనస్ 4 5 6 మైనస్ 1 5 14 ఇంటూ 55 ఓకే 14 ఐదులు 70 770 ప్లస్ 45 850 ఆప్షన్ డి మన ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 10 ప్లస్ 3 దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x³ వాల్యూ అంటుంది ఓకేనా. సో దీంట్లోంచి మనం ఏం కనుక్కోవాలి, ఇప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చింది కదా. సో ఎప్పుడైనా సరే ఎక్స్ వాల్యూ మనకి ఇలా చూడగానే డిఫరెన్స్ ఇప్పుడు ఇది రూట్ 10 అయిందా, దీని ఏం రాసుకోవచ్చు రూట్ 9 రాసుకోవచ్చు కదా. సో రూట్ 9 అంటే ఎక్స్ వాల్యూ రూట్ 10 ప్లస్ రూట్ 9 అంటే 1/x వాల్యూ ఏమవుతుంది, దీనికి మైనస్ అవుతుంది అంతే, డిఫరెన్స్ 1 ఉన్నప్పుడు ఇందాక చెప్పా కదా సేమ్. సో 1/x వాల్యూ గుర్తుపెట్టుకోండి, ఇది మీకు చాలా యూజ్ అవుతుంది ఆల్జీబ్రాలో. సో రూట్ 10 మైనస్ రూట్ 10. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x³ కావాలి. అంటే మనం ఏం చేయాలి, ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x³ కావాలంటే ఫస్ట్ ఎక్స్ మైనస్ 1/x చేయాలి. సో ఎక్స్ మైనస్ 1/x చేస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ రూట్ 10 ప్లస్ రూట్ 9 మైనస్ ఆఫ్ మైనస్ చేసినాం కాబట్టి రూట్ 10 ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ రూట్ 9. ఓకే సో ఇప్పుడు ప్లస్కి రూట్ 10 క్యాన్సిల్ అయిపోద్ది, రూట్ 9 అంటే ఎంత 3 ప్లస్ 3 రూట్ 9 అంటే 3 కదా, సో 6 వచ్చింది. సో ఎక్స్ మైనస్ 1/x 6 వచ్చిందంటే మన ఆన్సర్ ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x³ ఏమైతే 6 మల్టిపుల్ అవుతుంది. సో ఇచ్చినట్లలో 6తో డివైడ్ అయ్యే చూడండి, ఈ సి కాదు డైరెక్ట్ చెప్పవచ్చు. 6×5 పక్కన 4 ఉంది అంటే 304 కాదు. నెక్స్ట్ ఇది చూద్దాం, 6×30 14 అంటే ఇది కూడా కాదు. ఓకే సో 284 అంటే 6×4 24 అంటే 44, సో ఇది కూడా కాదు. ఓకే సో 234 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ, 234 అంటే 6 ముళ్ళ అండ్ 54 ఉంటుంది, 6 తొమ్మిదిలో 54. సో 234 అనేది మన ఆన్సర్ అయిపోతుంది. 6తో డివైడ్ కావాలి కాబట్టి పక్కా ఒక్కటే ఉంది కదా, సో అదే మన ఆన్సర్ అవుతుంది. లేదు అంటే 6తో డివైడ్ కావాలంటే 3తో డివైడ్ కావాలి కదా, సో అట్లా 3 డివిజిబిలిటీ కూడా చెక్ చేయొచ్చు. 4 3 7 1 9 ఇది కాదు, 8 4 12 2 14 ఇది కాదు, 4 3 7 ఇది కూడా కాదు. సో డైరెక్ట్ 234 6తోనే చేయాల్సిన అవసరం లేదు, 3తో చేసినా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే సో ఇది నెక్స్ట్ ప్రాసెస్ అంటే మీకు తెలుసు కదా, ఆల్రెడీ చెప్పాం కదా. 6 క్యూబ్ ఎంత 216 ప్లస్ 3 ఇంటూ 6 ఎంత 18. ఇది కూడా ఈజీనే, 216 ప్లస్ 18. ఇది చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు. సో అన్నీ తెలియాలి మనకి ఎగ్జామ్కి వెళ్తున్నామంటే. నెక్స్ట్ 8x² ప్లస్ 2y² ప్లస్ 18z² మైనస్ 4xy మైనస్ 6yz మైనస్ 12zx ఈజ్ ఈక్వల్ 0. దెన్ ఫైండ్ ఎక్స్ రేషియో వై రేషియో జెడ్ అంటున్నారు. ఓకే సో చూద్దాం చూడండి, ఇప్పుడు మనం ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఎక్స్ ఉంది. ఓకే సో ఎక్స్ అన్ని 2 టైమ్స్ ఉన్నాయి, ఇక్కడ y² ఉంటే ఇక్కడ y ఉంది, మళ్ళీ ఇందులో y ఉంది. ఓకే సో చూద్దాం చూడండి, జనరల్గా నేనేం రాస్తున్నంటే 4x². ఓకే సో మైనస్ ఎంత రాద్దాం, ఓకే 4x² మైనస్ 4xy ప్లస్ y². ఓకే సో ఇంకొకటి ఏం రాసుకోవచ్చు చూడండి, మనం 2y²లో ఒక y² వెళ్ళిపోయింది, 8x²లో 4x² వెళ్ళిపోయింది కదా. నెక్స్ట్ ఇంకా మనం ఏం రాసుకోవచ్చు, ఇంకొక టర్మ్ ఏం రాసుకోవచ్చు, y² మైనస్ 6yz ప్లస్ 9z² ఒకటి రాసుకోవచ్చు. ఓకే సో మళ్ళీ ఇంకొకటి ఏం రాసుకోవచ్చు మనం, ఇంకా మిగిలిపోయిన ఏమన్నా చూడండి, మనకి ఇక్కడ 4x² పోతే ఇంకొక 4x² ఉంటుంది. ఓకే సో మళ్ళీ ఇక్కడ మనకి ఏమైంది, zx ఉంది కదా మైనస్ 12 zx ఒకటి ఉంది, మళ్ళీ ఇక్కడ 9z² 18z²లో ఒక 9z² పోతే ఇంకొక 9z² ఉంటుంది. ఓకే సో వీటి మధ్య ఏముంటుంది ప్లస్. ఓకేనా సో ఇది ఓవరాల్ ఇది ఎంత 0, దీని వాల్యూ ఏమైంది 0 అయిపోయింది. ఓకే ఇప్పుడు దీన్ని చూడండి ఏం రాసుకోవచ్చు, 2x మైనస్ వై హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా ఇది. ఓకే నెక్స్ట్ ప్లస్ y మైనస్ 3z హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా, దీన్ని రాసుకోవచ్చు. ప్లస్ దీని ఏం రాసుకోవచ్చు, 2x మైనస్ 3z హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా, రాసుకోవచ్చు. అంతే కదా, అదే ఫామ్లో ఉంది కదా. సో ఓవరాల్గా దీని వాల్యూ 0. ఎప్పుడైనా సరే ఇలా ఉందనుకోండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఇలా ఈక్వల్ టు 0 ఉందనుకో, ఇండివిజువల్ ఒకదానికొకటి ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే 2x మైనస్ వై హోల్ స్క్వేర్ 0 అవుతుంది. అంటే దీని వాల్యూ ఇప్పుడు 2x మైనస్ వై వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. సో 2x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది y అవుతుంది. ఎక్స్ బై వై ఏమైతే మనకి ఇక్కడ 1/2 XY రేషియో వచ్చింది. ఎంత 1:2 ఎక్కడ ఉందో చూడండి, XY ఓన్లీ ఆప్షన్ సిలోనే ఉంది కాబట్టి అదే మన ఆన్సర్, మొత్తం చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇట్లా చేస్తే YZ XZ కూడా వస్తుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ a-1 హోల్ క్యూబ్ ప్లస్ a-4 హోల్ క్యూబ్ ప్లస్ a-7 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ a-1 ఇంటూ a-4 ఇంటూ a-7 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ అంటున్నాడు. ఓకే సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ a³ ప్లస్ b³ ప్లస్ c³ ఈజ్ ఈక్వల్ టు 3abcకి ఈక్వల్ అయింది.
సో ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ 3abc అయితే మనం ఏం చెప్పుకున్నాం, ఏ ప్లస్ బి ప్లస్ ఈ వాల్యూ ఏమైతే అనుకున్నాం మనం అప్పుడు 0 అవుతుంది. ఏ ప్లస్ బి ప్లస్ ఈ వాల్యూ 0 అవుతుంది. సో ఇక్కడ కూడా అదే చేయాలి మనం. సో ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ ఏమొస్తున్నాయి మనకి ఇక్కడ a-1 a-4 a-7 వస్తున్నాయి కదా. సో వాటిని ఈక్వల్ చేద్దాం. a-1 ప్లస్ a-4 ప్లస్ a-7 వాల్యూ ఏమైంది 0 అవుతుంది మనకి ఇక్కడ. సో యాడ్ చేస్తే 3a మైనస్ 7 4 11 1 12. సో 3a మైనస్ 12 ఈజ్ ఈక్వల్ 0 అంటే సో 3a ఏమవుతుంది 12. a ఈజ్ ఈక్వల్ టు ఎంత 3 12. సో a ఈజ్ ఈక్వల్ 4 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 2a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 అండ్ 8a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు kabc అంటున్నారు, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k స్క్వేర్. ఓకేనా. సో ఒకసారి క్వశ్చన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇది కూడా సేమ్ ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 0 అయింది. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 అయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ వాల్యూ ఎంత 3abcనా. సో దీంట్లోంచి 3abc అంటే ఏంటిది 3 ఇంటూ 2a ఇంటూ b ఇంటూ సి అంటే ఏమైతే మనకి ఇక్కడ 6abc అవుతుంది దీని వాల్యూ, అంతేనా. సో దీన్ని క్యూబ్ చేసి ఇక్కడ దీని వాల్యూ ఏమొస్తుంది 6abc అవుతుంది. ఇక్కడ కే వాల్యూ ఏమొచ్చింది 6. మనల్ని ఏమంటుండు కే స్క్వేర్ అంటుండు. 6 స్క్వేర్ వాల్యూ ఎంత 36. ఆప్షన్ డి మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ x క్యూబ్ మైనస్ 3x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ మైనస్ 6 అంటున్నాడు. ఓకేనా. సో ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏముంది x స్క్వేర్ మైనస్ 3x మైనస్ 1 ఉంది కదా. ఇప్పుడు మనం జనరల్గా ఎట్లా ఉంటాయి మనకి x ప్లస్ 1/x లేదా x మైనస్ 1/x ఉంటాయి కదా. సో అట్లా తెచ్చుకోవాలంటే సింపుల్గా ఏం చేయొచ్చు, ఇక్కడ ఏముండాలి మనకి 1/x ఉంటే మనకి x ప్లస్ 1/x ఫామ్లో వచ్చే ఛాన్స్ మనకు ఒక ఐడియా వస్తుంది కదా. సో దాని ప్రకారం మొత్తం బై ఎక్స్ చేసేయండి. సో చేసి x స్క్వేర్ బై ఎక్స్ అంటే ఏమైంది ఎక్స్ మైనస్ 3x బై ఎక్స్ అంటే 3 మైనస్ 1/x దీని వాల్యూ ఏమైంది 0. సో అంటే x మైనస్ 1/x వాల్యూ ఏమైంది మనకి ఇక్కడ 3 అయింది. సో ఇప్పుడు x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది 3 స్క్వేర్కి ఒక 2 తక్కువ ఉంటుంది. పర్ఫెక్ట్ స్క్వేర్కి 2 తక్కువ ఉంటుంది కదా. 9 మైనస్ 2 అంటే ఎంత 7, అంతేనా. ఏమైనా మిస్ అయిందా. సో x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3, దెన్ x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ సారీ ఇక్కడ యాడ్ అవుతుంది కదా. సో ఇది 9 అవుతుంది ప్లస్ 2 ఎందుకంటే ఇది మైనస్ ఉంది కదా. సో మైనస్ ఉంది కాబట్టి యాడ్ అవుతుంది. 9 ప్లస్ 2 ఎంత 11. సో 11 మైనస్ 6 మనకి x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ మైనస్ 6 అంటున్నాడు కదా. సో 11 మైనస్ 6 అనుకో 11 మైనస్ 6 ఎంత 5. ఆప్షన్ డి మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ 4a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 24 అండ్ ab ఈజ్ ఈక్వల్ 4 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2a ప్లస్ b అంటున్నాడు. ఓకే ఒకసారి దీన్ని గమనిస్తే మనకి ఏముంది 2a ప్లస్ b కావాలంటుండు. సో దీన్ని స్క్వేర్ చేస్తే ఇదే కదా 4a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 2a ప్లస్ b హోల్ స్క్వేర్ చేద్దాం. ఓకే సో 2a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 4a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వస్తుంది. మళ్ళీ 2ab వస్తుంది అంటే 2 ఇంటూ 2a ఇంటూ b వస్తుంది. సో ఇది వస్తుంది మనకి 2ab అంటే. ఓకేనా. సో 4a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వాల్యూ మనకు తెలుసు ఎంత 24. నెక్స్ట్ 2 ఇంటూ 2 అంటే 4 అవుతుంది. మళ్ళీ 4 ఇంటూ ab వాల్యూ వచ్చింది ఎంత 4. 24 ప్లస్ 16 అంటే ఏమైంది మనకి ఇక్కడ 40 అవుతుంది. ఓకే ఇక్కడ 2a ప్లస్ బి హోల్ స్క్వేర్ వాల్యూ 40 అవుతుంది మనకి ఇక్కడ. సో మనల్ని ఏం అడుగుతుండు ఓన్లీ 2a ప్లస్ బి వాల్యూని అడుగుతుండు. √40 అవుతుంది మనకి. ఓకే సో ప్లస్ ఆర్ మైనస్ √40. సో ప్లస్ ఆర్ మైనస్ √40 అంటే ఎంత మనకి 4 పదుల 40 2√10 అవుతుంది. లేదా ఇంకా తీసుకుంటే ఇక్కడ 2√10 ఉంది కాబట్టి అదే మనకి ప్లస్ ఆర్ మైనస్ 2√10. ఓకే ఇది నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై p మైనస్ q హోల్ క్యూబ్ ప్లస్ q మైనస్ r హోల్ క్యూబ్ ప్లస్ r మైనస్ p హోల్ క్యూబ్ అంటున్నారు. ఓకే సో ఆల్రెడీ మనం చూసాం కదా ఇంత ముందుకు a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మనకు కనపడగానే క్యూబ్ కనపడిందంటే ఫస్ట్ గుర్తు రావాల్సిన ఫార్ములా అది. ఒక్కసారి చెక్ చేస్తే a ప్లస్ b ప్లస్ c వాల్యూ 0 అవుతుంది. ఇలా ఇచ్చిన దాంట్లో మాక్సిమం 0 అవుతుంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో a ప్లస్ b ప్లస్ c 0 అయిందంటే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ వాల్యూ ఏమవుతుంది 3abc అవుతుంది. సో సబ్స్టిట్యూట్ చేస్తే దీని వాల్యూ ఏమైతే మనకి ఇక్కడ 3 ఇంటూ e మైనస్ q q మైనస్ r మైనస్ p డివైడెడ్ బై సేమ్ e మైనస్ q q మైనస్ r మైనస్ p వచ్చేసి. సో కట్ చేస్తే దీని వాల్యూ ఏమొచ్చి మిగిలింది ఏముంది 3. సో ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అయితే. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 2a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 అండ్ 8a ప్లస్ b ప్లస్ c క్యూబ్ సేమ్ ఇందాక వచ్చింది కదా సేమ్ అదే క్వశ్చన్. ఇది మీరు చేసేయండి హోంవర్క్. ఓకే సో కింద కామెంట్ చేయండి ఆన్సర్ ఎంత వచ్చిందో. నెక్స్ట్ 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 8 4x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 32 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 8x క్యూబ్ ప్లస్ 27y క్యూబ్ అంటున్నారు. సో చూద్దాం చూడండి. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఏముంది మనకి ఇక్కడ ఇప్పుడు 2xని నేను ఏ అనుకున్నాను అనుకో 3yని b అనుకుందాం. సో a ప్లస్ b వాల్యూ ఇచ్చారు కదా మనకి a ప్లస్ b వాల్యూ ఉంది. నెక్స్ట్ ఇది a స్క్వేర్ b స్క్వేర్ అనుకున్నాం అనుకో. సో a స్క్వేర్ b స్క్వేర్ వాల్యూ మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు a క్యూబ్ ప్లస్ b క్యూబ్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఓకేనా. సో a క్యూబ్ ప్లస్ b క్యూబ్ అంటే ఏంటి మనకి ఇక్కడ a ప్లస్ b ఇంటూ a స్క్వేర్
ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబీనా, ఇది వచ్చేస్తే మనకు ఆన్సర్ వచ్చినట్టే. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సింది ఏంటిది, ఏబీ కావాలి. సో ఏబీ కావాలంటే ఏంది, సింపుల్గా దీన్ని స్క్వేర్ చేస్తే సరిపోతుంది కదా, 2x అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేస్తే ఏబీ వాల్యూ కూడా వస్తుంది మనకి ఇక్కడ. సో చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేస్తున్నాను ఇక్కడ, ఏబీ హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది నాకు ఇక్కడ, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఎంత ఉంది, 32 ఉంది. ఓకే, సో ఏ ప్లస్ బి వాల్యూ ఎంత ఉంది, 8 ఉంది. సో 8 స్క్వేర్ అంటే ఎంత, 64. గమనించండి కొంచెం, మళ్ళీ మిస్ అవుతారు. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంత, 32నా. సో 32 ప్లస్ 2ab. సో ఈ 32 ఇటు వస్తే ఏమవుతుంది, 32 అవుతుందా. సో 2ab వాల్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ, 32 అవుతుంది. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 16 అవుతుంది. సో ఏబీని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఇందులో ఏమైతుంది 16. ఓకే, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎంత, 32. సో ఏ ప్లస్ బి వాల్యూ ఎంత, 8. సో ఇది ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన ఆన్సర్ 8 మల్టిపుల్. ఇచ్చినట్లు ఒకటే ఉంది అనుకో లక్ మనకి. సో ప్రాసెస్ తెలియాలి కాబట్టి చెప్పిన. సో 8 అంటే 8తో డివైడ్ అయ్యి ఏమున్నాయి మనకి ఇక్కడ, 128 డివైడ్ అవుతా, 8 ఒకట్ల 8 అరణాలు 8. సో ఇది డివైడ్ అవుతుంది. సో 142 అంటే 8 ఒకట్ల 8 62. సో ఇది డివైడ్ కాదు. 8 ఒకట్ల 8 26 డివైడ్ కాదు. ఓకే, సో 8 ఒకట్ల 8 32. ఇది కూడా డివైడ్ అవుతుంది కాబట్టి సో 2 ఉన్నాయి మనకి, కాబట్టి చేయాల్సిందే. సో 8 ఇంటూ 32 మైనస్ 16 అంటే 16. సో 16 ఎంబులు ఎంత, 128 కాబట్టి ఆప్షన్ ఏ మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈస్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ వై జెడ్ ఈస్ ఈక్వల్ 21, దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. ఓకే, సేమ్ ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 0 ఇచ్చిండు. సో ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 0 అయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ వాల్యూ ఏమైతే మనకి ఇక్కడ 3abcనా. సో ఆల్రెడీ ఏబీసీ ఇచ్చింది అంటే ఎక్స్ వై జెడ్ ఇచ్చింది, 3 వాల్యూ ఇంటూ 3 కనుక్కోవాలి దానికి అంతే. 21 ఇంటూ 3 అంటే ఎంత, 63. ఆప్షన్ సి మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ పవర్ 6 మైనస్ 1 బై ఎక్స్ క్యూబ్ అంటున్నాడు. ఓకే, సో ఇది కూడా సేమ్ ఇందాకట్లాగానే ఎక్స్ 1 బై ఎక్స్ ఫామ్లోకి మార్చుకుంటే దీన్ని ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ అంటే ఏమైతే మనకి ఇక్కడ ఎక్సా మైనస్ 1 బై ఎక్స్. ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, 4 వచ్చింది. ఓకే, సో దీంట్లోకి వెళ్ళిపోతే దీన్ని ఏం రాసుకోవచ్చు, ఎక్స్ క్యూబా, ఎక్స్ క్యూబ్ మైనస్ 1 బై ఎక్స్ క్యూబ్ వాల్యూ కావాలి. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా 4 మల్టిపుల్ అయి ఉండాలి, కానీ ఇందులో చాలా ఉన్నాయి కాబట్టి 66 అయితే కాదు డైరెక్ట్. ఓకే, ఇంకా 82 కూడా కాదనుకుంటా. రెండిట్లలో ఏదో ఒకటి మన ఆన్సర్ కావచ్చు. 18 76. ఇంకొంచెం ఆలోచిస్తే ఆన్సర్ కూడా చెప్పొచ్చు. సో ఏం చెప్పొచ్చు మనం, 4 ఇంటూ లేదా 4 క్యూబ్ ప్లస్ 12. 64 ప్లస్ 12 అంటే ఎంత, 76. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If x plus y plus z is equal to 0, where none of x, y and z is equal to 0, then find the value of x square by yz, y square by zx, z square by xy. ఓకే, ఎక్కడైనా సరే మనకి స్క్వేర్లు ఎక్స్ జెడ్లు జెడ్ఎక్స్ కనబడి అంటే మనకి ఎక్కువ ఫస్ట్ గుర్తుకు రావాల్సింది, మీకు మ్యాక్సిమం ఆల్జీబ్రాలో మనల్ని కన్ఫ్యూజ్ చేసే ఫామ్లో అదే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఉంది కదా, అదే స్టార్టింగ్లో చెప్పింది కదా, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఏమనుకుంటున్నా చూడండి, దీన్నే సో పైన ఎక్స్ స్క్వేర్ని నేను ఎక్స్ క్యూబ్ అనుకుంటున్నా, కింద ఎక్స్ వై జెడ్ రాసుకుంటున్నా, రాసుకోవచ్చు కదా. ఓకే, మళ్ళీ సేమ్ సిమిలర్లీ ఇక్కడ వై క్యూబ్ అనుకుంటున్నా, కింద వై పెట్టి గుణిస్తున్నా, వై పెట్టి భాగిస్తున్నా అన్నట్టు, ఎక్స్ వై జెడ్. మళ్ళీ సేమ్ ఏం రాస్తున్నా, జెడ్ క్యూబ్ బై ఎక్స్ వై జెడ్. అంటే ఓవరాల్గా యాడ్ చేసి ఏమైతే మన కింద సమానంగా ఉంది కాబట్టి, డినామినేటర్ సమానంగా ఉంది కాబట్టి యాడ్ చేసుకోవచ్చు కదా డైరెక్ట్ నేను. సో ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ బై ఏమైతే మనకి ఇక్కడ ఎక్స్ వై జెడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనకి ఏం చెప్పారు, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ వాల్యూ ఏమైతే మనకి ఇక్కడ 3xyz. 3xyz డివైడెడ్ బై xyz క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఆప్షన్ సి మన. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ టు ద పవర్ 2 అంటుండు, స్క్వేర్ అంటున్నాడు. ఓకే, సో జనరల్గా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ వాల్యూ ఏమైతే మనకి ఇక్కడ 3abc అవుతుంది. ఓకే, సో దానికి స్క్వేర్ కావాలంటుండు. సో స్క్వేర్ చేసి ఏమొస్తుంది మనకి ఇక్కడ 9 ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. ఆప్షన్ డి మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ అంటున్నాడు. ఓకే, సో దీనికి టోటల్గా సింప్లిఫైడ్ వాల్యూ కావాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎక్స్ టర్మ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమైతే మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏమైంది, ఎక్స్ పవర్ 4 ఇంటూ ఎక్స్ పవర్ 4 ఏమైంది, ఎక్స్ పవర్ 8 అవుతుంది మనకి ఇక్కడ. ఎట్లా అంటే భూములు సమానం కాబట్టి ఘాతాలను కూడుతాం జనరల్గా మనం ఇట్లా వచ్చినప్పుడు. సో కూడాలి కాబట్టి 4 + 4 ఏమైతే 8 అవుతుంది. అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా ఎక్స్ పవర్ 8లో ఉండాలి. సో సి కాదు, ఏ కాదు, సో ఓన్లీ బి కానీ డి కానీ అవుతుంది. మరి ఒకసారి సింబల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా మైనస్ అనేది ఎప్పుడైనా వచ్చేస్తాం మన ప్రోడక్ట్లో ఉంటాయి కాబట్టి ఆప్షన్ బి అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 10 అండ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ 24.96, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అంటున్నాడు. ఓకే, సో ఇది ఇలా ఇచ్చాడు 24.96 అంటే కొంచెం డెసిమల్స్లో వస్తుంది, చూద్దాం.
మనల్ని ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అడుగుతున్నా. సో అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ రావాలంటే ఏం చేయాలి మనం? ఫస్ట్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ చేయాలి. సో ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే 10 స్క్వేర్ 100. ఇది ఏమైతే మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy అయితే మనకి ఇక్కడ ప్లస్ 2 ఇంటూ 24. ఓకే, సో దీని వాల్యూ ఏమైతే 100 మైనస్ 2 ఇంటూ 24.96 అంటే జనరల్గా 2 ఆరుల 12, 2 తొమ్మిదిల 18, 1 19. ఓకే, 2 నాలుగు 8, 1 9, 2 ఏళ్ళ 4. సో 49.92 వచ్చింది మనకి. 100 మైనస్ 49.92. 100 మైనస్ 49 అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ జనరల్గా అయితే 51, లేదా 100 మైనస్ 50 తీసేయండి. 100 మైనస్ 50 తీసేస్తే 15, మళ్ళీ 0.92 అంటే ఏం రాసుకోవచ్చు మనం? 08 రాసుకోవచ్చు. 50.08 వచ్చింది మనకి ఇక్కడ. ఈ 50.08 వాల్యూ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ. ఓకే, సో అది ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్లో మనకి ఏమొచ్చింది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఎంత? 50 మైనస్ ఆఫ్ 2 ఇంటూ xy అంటే మనకి ఎంత వచ్చింది? మనకి ఇక్కడ 2xy అంటే డైరెక్ట్ ఇక్కడ చేసినాం మనం. ఎంత? 49. సో డిఫరెన్స్ ఎంత వస్తుంది చూడండి ఇక్కడ. ఇక్కడ ఒక 0.08, రెండు యాడ్ చేస్తే ఎంత? 0.16. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫై. సేమ్ ఇది కూడా చూడండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అదే ఫార్ములాలో ఉన్నట్టుంది. సో చెక్ చేద్దాం ఒక్కసారి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ మైనస్ ఈ క్యూబ్, లేదా ఒక్కసారి చూసుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది కదా. సో చూడగానే తెలిసిపోతుంది మనకి ఇక్కడ. సో ఏ ప్లస్ బి ప్లస్ ఈ వాల్యూ ఇక్కడ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. సో దీని టోటల్ వాల్యూ జనరల్గా యాడ్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ ఈ వాల్యూ 0 అయినప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ 3abc అవుతుంది. 3 ఇంటూ ఏ ఎంత? 21. ఓకే, బి ఎంత? 13, సి ఎంత? -34 కదా. సో ఇది ఇక్కడ తీసుకుంటున్నాం. సో 34 మైనస్ ఆఫ్ 3 ఇంటూ 21 ఇంటూ 13 ఇంటూ 34. ఇక్కడ ప్లస్ ఆఫ్ 3 ఇంటూ 21 ఇంటూ 13 ఇంటూ 34 ఏమవుతుంది? సో క్యాన్సిల్ అవుట్ అయిపోతే ఆన్సర్ ఏమొస్తుంది మనకి? 0. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ 2x ప్లస్ 2/x ఈజ్ ఈక్వల్ టు 3, వాట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అంటున్నాం. ఓకే, సేమ్ దీన్ని కూడా మనం x ప్లస్ 1/xలో కన్వర్ట్ చేయాలనుకో. సో 2 కామన్ తీస్తే x ప్లస్ 1/x ఇంటూ 2 ఉంటుంది కదా, ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3. ఇటు పంపిస్తే ఏమైంది మనకి? 3/2 అవుతుందా? సో సేపు ఇటు పంపించినాం అనుకుందాం. ఇటు పోతే 3/2 అయింది కదా. సో ఇప్పుడు x ప్లస్ 1/x 3/2 అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఏమైతే మనకి ఇక్కడ? సో స్క్వేర్ చేస్తే, లేదా k స్క్వేర్ మైనస్ 2 ఉంది కదా మనకి ఎట్లాగో. సో ఏమైతే మనకి 3 స్క్వేర్ అంటే 9, 9/4 మైనస్ 2. 9/4 మైనస్ 2 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 4 2 8, 9 మైనస్ 8/4. సో ఎంత? 1/4 ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ పాజిటివ్ నెంబర్ వెన్ ఇంక్రీస్డ్ బై 14 ఈక్వల్స్ 176 టైమ్స్ ఇట్స్ రెసిప్రోకల్. వాట్ ఈస్ ద నెంబర్ అంటుంది. ఓకే, సో ఒక పాజిటివ్ నెంబర్ అంట, ఇంక్రీజెస్ బై 14. ఆ నెంబర్ని నేను ఎక్స్ అనుకుంటున్నా. 14 ఇంక్రీజ్ చేస్తే ఏమైంది? ఎక్స్ ప్లస్ 14 అవుతుంది. ఈక్వల్స్ 176 టైమ్స్ ఇట్స్ రెసిప్రోకల్స్ అంటుంది. ఓకే, సో 176 టైమ్స్ ఇట్స్ రెసిప్రోకల్ అంటే 1/x కదండి. సో 1/x ఆ నెంబర్ ఏంది అని అడుగుతుంది. సో ఆ నెంబర్ ఆప్షన్స్ అలా ఉంటుంది కదా. సో సబ్స్టిట్యూట్ చేసుకొని అయినా చేసుకోవచ్చు, లేదా సాల్వ్ చేయాలంటే కొంచెం టఫ్. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ 8 అంటే 8 ప్లస్ 14 ఏమైంది మనకి ఇక్కడ? 22. 8 4 12. సో 176/8 అంటే 8 2 16. సో మ్యాచ్ అవుతుంది కదా. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్. లేకపోతే రిమైనింగ్ ఆప్షన్స్ చెక్ చేసుకోండి. నెక్స్ట్, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు -15, y ఈజ్ ఈక్వల్ 25, z ఈజ్ ఈక్వల్ -10, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ అంటున్నాడు. ఓకే, సో a ప్లస్ b ప్లస్ c చేస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ? 0 వస్తుంది కదా. సో a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ కనుక్కోమంటారు కదా. దాని వాల్యూ ఏమవుతుంది? 3abc అవుతుంది. సో దీని వాల్యూ ఏమవుతుంది? 3xyz అవుతుంది. సో చేస్తే 3 ఇంటూ 15 ఇంటూ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయితే ఉంటుంది కదా. ఓకే, 15 ఇంటూ 25 ఇంటూ 10 అంటే మన ఆన్సర్లో ఖచ్చితంగా ఏముండాలి? 0 ఉండాలి. సో అన్నిటిలో 0 ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉందంటే మన ఆన్సర్ 9 మల్టిపుల్ అయి ఉండాలి. ఒకసారి చెక్ చేద్దాం ఆప్షన్స్లలో. చూడండి, 5 4 9 1 10. సో ఇది కాదు. 5 3 8 ఇది కాదు. 5 4 9 ఇది అయ్యే ఛాన్స్ ఉంది. 5 4 9 2 అంటే సో ఇది కాదు. సో ఓన్లీ ఆప్షన్ సి ఉంది కాబట్టి అదే మన ఆన్సర్. లేదు అంటే మొత్తం క్యాలిక్యులేట్ చేసేయండి. నెక్స్ట్, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 2 రూట్ 2 అండ్ y ఈజ్ ఈక్వల్ 3 మైనస్ 2 రూట్ 2, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై డైరెక్ట్ క్యాలిక్యులేషన్ అంటుంది. ఓకేనా, ఇక్కడ మనకి x వాల్యూ ఎంత? 3 ప్లస్ 2 రూట్ 2నా, y వాల్యూ 3 మైనస్ 2 రూట్ 2. ఒక్కసారి గమనిస్తే, సో ఇప్పుడు 2 రూట్ ఈజ్ నథింగ్ బట్ రూట్ 8 కదా. లోపల పోతే 4 అవుతుంది. 4 2 8 అంతేనా. ఇదేమవుతుంది? రూట్ 8 కదా. ఇదేమైతే మనకి రూట్ 9. సో రూట్ 9 ప్లస్ రూట్ 8 ఇందాక చెప్పాను కదా, సేమ్. ఓకే, ఇది చూడండి, రూట్ 9 మైనస్ రూట్ 8 అంటే ఇందాక చెప్పిన దానికి రివర్స్ అన్నట్టు. అంటే డిఫరెన్స్ ఏముంది? 1 ఉంది.
సో 1 ఉంది కాబట్టి ఇవేమైతుంది రెసిప్రోకల్స్ అవుతాయి ఒకటి ఎక్స్ వై అంతేనా. సో వై ఈజ్ ఈక్వల్ 1/x అయితే అన్నట్టు. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా మనం ఏం కనుక్కోమంటుండు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² కనుక్కోమంటుండు అంతేనా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² వాల్యూ ఎప్పుడైనా పర్ఫెక్ట్ స్క్వేర్ కంటే ఒక 2 తక్కువ ఉంటుంది అంతేనా. సో పర్ఫెక్ట్ స్క్వేర్ కంటే 2 తక్కువ ఉంది ఏం చూడండి ఆప్షన్ ఏ. దీనికి 2 యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది కదా. సో ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇలా వచ్చినప్పుడు మనకు టైం లేకపోతే డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. ఓకే గుర్తుపెట్టుకోండి, ఇది ప్రాసెస్ కూడా ఏం లేదు, చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1/x కనుకోవచ్చు కదా. ఇందులో నుంచి ఎక్స్ ప్లస్ 1/x ఏమైంది, ఇది క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ 6 అయితే మనకి ఇక్కడ. సో దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² అంటే 6² 36 - 2 ఇంకా 34. నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ p and q is 17 and their product is 56. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p² + q². ఇది చాలా ఈజీ, మీరు చేయండి. p² + q² కావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ p + q హోల్² కావాలి. p + q హోల్² చేస్తే ఆన్సర్ వచ్చేస్తాం మనకి కావాల్సిన ఆన్సర్ అంతే కదా. p + q హోల్² = p² + q² + 2pq. ఇందులో సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి సేమ్ అవుతుంది. p + q హోల్² - 2pq చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సింప్లిఫై 3 to 6 3 ఇంటూ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకున్నాం, ఇది a² అవుతుంది, ఇది b అనుకుంటే b² అవుతుంది. సో కిందది ఏమైతుందో చూడాలి. ఒకసారి గమనిస్తే రెండింటి యొక్క డిఫరెన్స్ లాగా కనిపిస్తుంది చూడండి. ఇది 32,000 ఉంది, ఇది 21,000 ఉంది, ఇది 10,000 అంటే డిఫరెన్స్ అడిగిన. సో ఇది ఏమవుతుంది a - b. a² - b² / a - b అంటే ఏంటిది a + b ఇంటూ a - b / a - b నా. సో a - bకి a - b కట్ అయితే ఏమి ఉంది మనకి a + b. సో a + b మన ఆన్సర్. a + b ఎట్లా కనుక్కోవాలి, 32,672 ప్లస్ 21,864. సో యాడ్ చేయండి 6 13 14 15 4 3 2 5 5 4 5 3 6. ఆప్షన్ బి మన ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ √x + 1/√x = 5 ఫైండ్ x + 1/x అంటున్నాడు. ఓకే ఇంతకుముందు చేసాం కదా అదే, కానీ ఇక్కడ ఒకసారి గమనిస్తే ఇది √x అంటున్నాడు, ఇది x అంటున్నాడు. నథింగ్ బట్ దీనికి స్క్వేరే కదా ఇది. సో మనకి స్క్వేర్ కావాలంటే ఏం కావాలి, పర్ఫెక్ట్ స్క్వేర్ కంటే 2 తక్కువ ఉండాలి. సో పర్ఫెక్ట్ స్క్వేర్ కంటే 2 తక్కువ ఉంది, ఇదా కాదు 23. ఆప్షన్ సి మన ఆన్సర్ అయితే, ఎందుకంటే 25 కంటే 2 తక్కువ ఉంది కదా. ఇది మన ఆన్సర్ అయితే. ప్రాసెస్ కూడా సేమ్ ఇంతకుముందు చెప్పాను కదా అంతే. లేదా స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే అదే వస్తుంది x + 1/x. ఇది స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ x + 1/x + 2 = ఏమైంది 25 అవుతుంది. ఇది పంపిస్తే x + 1/x ఏమైతే మనకి ఇక్కడ 25 - 2 is nothing but 23. నెక్స్ట్ వన్. ఇఫ్ x + y గివెన్ x + y = 4 xy = వాట్ ఈస్ x² + y². సేమ్ ఇది మీరు చేసేయండి, సింపుల్ క్వశ్చన్. x - y = 20 xy = 12. దెన్ ద వాల్యూ ఆఫ్ x² + y². ఇక్కడ మనం ఏం చేయాలి, x - y హోల్ స్క్వేర్ చేయాలి. సో x - y హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ x² + y² - 2xy. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే x² + y² వాల్యూ వస్తుంది. ఓకే నెక్స్ట్ సింప్లిఫై x + 2 హోల్ స్క్వేర్ - ఆఫ్ x - 3 హోల్ స్క్వేర్ అంటుంది. ఓకే a + b హోల్ స్క్వేర్ - ఆఫ్ a - b హోల్ స్క్వేర్ ఉంది కదా. సో చేస్తే మొత్తం చేయండి, లేకపోతే ఇక్కడ చూడండి ఆప్షన్స్ 2x + 5 10x - 5 2x - 5 ఉంది. అంటే ఇక్కడ మనకి x టర్మ్ కాన్స్టెంట్ టర్మ్ మాత్రమే ఉంది, x² టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి దాన్ని పక్కన పెట్టుకోవచ్చు మనం. సో పక్కన పెట్టుకుంటే జనరల్గా ఇది ఇక్కడ ఎంత వస్తుంది మనకి, x² పక్కన పెడితే 2ab అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ 4x వస్తుందా, +b² అంటే 4 వస్తుంది. మళ్ళీ - ఆఫ్ x పక్కన పెడితే 2ab అంటే ఎంత వస్తుంది, 2ab -2ab కదా, 2 3 6 -6x. ఓకే 3² అంటే +9 వస్తుంది. ఓకే చూడండి ఏమొస్తుంది 4x + 4 - ఇంటూ - +6x - 10. 4x + 6x అంటే ఏమవుతుంది 10x అవుతుంది. సో -5 10x - 5 అంటే ఆప్షన్ బి మన ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2x + 3 హోల్ స్క్వేర్ - ఆఫ్ 2x - 3 హోల్ స్క్వేర్ -24x. ఇది ఎట్లా ఉంది, a + b హోల్ స్క్వేర్ - ఆఫ్ a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఓకే సో a + b హోల్ స్క్వేర్ - ఆఫ్ a - b హోల్ స్క్వేర్ అంటే ఏమైతే మనకి ఇక్కడ 4ab 4 ఇంటూ 2x ఇంటూ 3 -24x. ఓకే 4 2 8 3 24 24x - 24x అంటే 0. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ a + 1/a = 12 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a² + 1/a² అంటున్నాడు. ఓకే సో పర్ఫెక్ట్ స్క్వేర్ కంటే 2 తక్కువ ఉండాలి. సో 142 చేయడం కూడా పెద్ద కష్టమే కాదు. ఇఫ్ a - b = 6 ab = 135 దెన్ ఫైండ్ ద పాసిబుల్ వాల్యూ ఆఫ్ a + b అంటున్నాడు. ఓకే సో అంటే ఇప్పుడు మనకి a - b = 6 లాగా ab = 135 అయ్యేలాగా ఒక 2 నెంబర్స్ మనం ఈజీగానే గెస్ చేయొచ్చు కదా. సో ఒక్కసారి చూడండి, గట్టిగా అబ్జర్వ్ చేస్తే ఎంత 15 9 135 9 1 9 5 45. సో 135. 15 9 డిఫరెన్స్ 6 ఉందా, ఆ నెంబర్స్ ఏమైతే 59 యాడ్ చేస్తే ఏమైతే మనకి ఇక్కడ 24. ఆప్షన్ బి. ఇట్లా గెస్ చేయడం కూడా నేర్చుకోండి.
ఎందుకంటే ప్రతిసారి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కంటే ఇది ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఇఫ్ a ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ 15, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 83, ఫైండ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అంటుంది. ఓకే, సో మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేయాలి మనం. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఓకే, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ, ఏ ప్లస్ బి ప్లస్ ఇచ్చారు, 15 స్క్వేర్ అంటే ఎంత 225, 225 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఎంత 83 ప్లస్ 2 ఇంటూ ఇది కావాలి ఏబి ప్లస్ బీసీ ప్లస్ సి. దీన్ని అందాక ఎక్స్ అనుకుందాం మొత్తం రాయకుండా. సో ఫస్ట్ డిఫరెన్స్ కనుక్కోండి 225కి 83కి. ఓకే, సో 225 అంటే 200లోంచి 83 తీద్దాం. ఎంత వస్తుంది మనకి ఇక్కడ, 200లోంచి 83 అంటే 17 అంతే కదా. సో 25 యాడ్ చేయండి, ఎంత 12. 142లో హాఫ్ మనకి 2x కదా, ఎక్స్ కావాలంటే 71. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ p ఈజ్ ఈక్వల్ 6, q ఈజ్ ఈక్వల్ -3, దెన్ ద వాల్యూ ఆఫ్ p క్యూబ్ మైనస్ 3p స్క్వేర్ ప్లస్ 3p ప్లస్ 3q ఇది అంటున్నాడు. సో నాకు తెలిసి ఇది నేను ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చెప్పాను అనుకుంటున్నా. దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే, ఇక్కడ చూడండి, సో టోటల్ ఈక్వేషన్కి నేను +1 యాడ్ చేసి 1 సబ్ట్రాక్ట్ చేస్తున్నా. సో వాల్యూ ఏం చేంజ్ కాదు కదా. అప్పుడు నేను ఏం రాసుకోవచ్చు, p క్యూబ్ మైనస్ 3p స్క్వేర్ ప్లస్ 3p ప్లస్ 1 రాసుకోవచ్చా. అంటే ఇది ఏమవుతుంది, p క్యూబ్ p ప్లస్ 1 హోల్ క్యూబా. సో అది ఏమవుతుంది అప్పుడు p ప్లస్ 1 హోల్ క్యూబ్ అవుతుంది. ఓకే, మళ్ళీ సేమ్ ప్లస్ p మైనస్ ఉంది కదా, సారీ p మైనస్ 1 హోల్ క్యూబ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ p మైనస్లో ఉంది కదా. ఇంకొకటి ఏమవుతుంది, ప్లస్ q ప్లస్ 1 హోల్ క్యూబ్ అవుతుంది. సో చేయండి, 6 మైనస్ 1 అంటే 5 క్యూబా. సో 5 క్యూబ్ 125 ప్లస్ క్యూ వాల్యూ ఎంత, -3 ప్లస్ 1 ఎంత, -2 క్యూబ్ ఎంత, -8. 125 -8 అంటే 17, పాజిటివ్ 17. ఓకే, ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యి మనం కూడా ఆప్షన్స్ పెడతాం. ఒక్కసారి చూసుకోండి పెట్టేటప్పుడు. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్స్టిట్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 16383 విచ్ ఈస్ ద స్మాలర్ వన్ అంటుంది. ఓకే, సో స్మాలర్ వన్ చెప్పాలి మనం. సో ఒకసారి నాకు ఈ ఆప్షన్ బి చూడగానే చూడండి, 125 ఇంటూ సంథింగ్ 2 కాన్స్టిట్యూటివ్ ఆడ్ నెంబర్స్ అంటే 5 ఇంటూ ఆడ్ నెంబర్ అంటే యూనిట్ డిజిట్ 5 రావాలి. కానీ ఇక్కడ 3 వచ్చిందంటే ఇది మన ఆన్సర్ కాదు పక్కా. ఓకే, ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది 9 మనం ఏమడుతుండు, సో లేదా 123 తీసుకుందాం. స్మాలర్ వన్ అంటుండు, కాన్స్టిట్యూటివ్ ఆడ్ నెంబర్ స్మాలర్ 123 అయితే ఇంకొకటి ఏమైతే 125 అవుతుంది కదా, బిగ్గర్ వన్. కాన్స్టిట్యూటివ్ ఆడ్ నెంబర్స్ కదా, దీని తర్వాత వచ్చేది 125 కాబట్టి సో ఇది కూడా కాదు. నెక్స్ట్ స్మాలర్ వన్ అంటుండు కాబట్టి 127 చెక్ చేద్దాం. సో 127 ఇంటూ నెక్స్ట్ నెంబర్ ఏమైతే 129 కదా కాన్స్టిట్యూటివ్ అంటే. సో 7×9 63 యూనిట్ డిజిట్ మ్యాచ్ అవుతుంది ఇక్కడ. ఇది మన ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ 129 ఉంది కాబట్టి పక్కా ఇదే ఆన్సర్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 3 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ క్యూ ప్లస్ బి క్యూ అంటున్నారు. ఓకే, సో ఇది కూడా ఈజీగానే చేయొచ్చు కదా. ఏ క్యూ ప్లస్ బి క్యూ వాల్యూ అంటే మనం ఏం చేస్తాం, మనం జనరల్గా ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబినా. ఇప్పుడు మన దగ్గర ఏముంది, ఏ ప్లస్ బి ఉంది. ఓకే, అంటే మన ఆన్సర్ 4 మల్టిపుల్ అయి ఉండాలి, కానీ ఇక్కడ 3 ఉన్నాయి. 4 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మన దగ్గర లేదు. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కావాలంటే ఏం చేయాలి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేయాలి ఫస్ట్. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 3 6 అవుతుంది. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చి మనకి ఇందులోంచి 10 వచ్చిందా. సో 10 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 10 మైనస్ ఏబి అంటే 3. సో 10 మైనస్ 3 అంటే ఎంత, 7 ఇంటూ 4 28. ఆప్షన్ డి మన ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 9, ఏబి ఈజ్ ఈక్వల్ 20, వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది మీరు చేసేయండి. ఎక్స్ ప్లస్ 1 బై ఈజ్ ఈక్వల్ 6 ఈజ్ ఈక్వల్ 13, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్. సో పర్ఫెక్ట్ స్క్వేర్ కంటే 2 తక్కువ ఉండాలి, అంతే కదా, 167. నెక్స్ట్ ఎమిషన్ ప్రొడ్యూసెస్ 2 types ఆఫ్ విడ్జెట్స్. ద నెంబర్ ఆఫ్ విడ్జెట్స్ ప్రొడ్యూస్డ్ పర్ డే ఆఫ్ టైప్ ఏ ఈజ్ ఏ అండ్ టైప్ B is B. If a plus b is equal to 50, a square plus b square is equal to 1300, then find the product of the numbers of widgets produced per day of the 2 types. సింపుల్గా a ఇంటూ b కనుక్కోమంటుండు. a ప్లస్ బి ఇచ్చాడు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇచ్చాడు, a ఇంటూ b కనుక్కోమంటుండు. అంటే నేను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేసినానికి వచ్చేస్తుంది కదా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎంత, 2500 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 1300 ప్లస్ 2ab. డిఫరెన్స్ ఎంత వస్తుంది, 1200. 1200 ఈజ్ ఈక్వల్ 2ab. AB is equal to ఏమొస్తుంది 600. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 96 అండ్ దేర్ సమ్ ఈజ్ 20. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ దేర్ డిఫరెన్స్ అంట. ఓకే, ఇది కూడా నార్మల్దే, చేసేయచ్చు మీరు కూడా. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ 96 అంటాడు. ఓకే, సో XY అనుకుంటే XY వాల్యూ ఎంత వచ్చింది 96 అండ్ దేర్ సమ్ ఈజ్ 20 అంటే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఇక్కడ 20. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ దేర్ డిఫరెన్స్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ కనుక్కోమంటాడు, అంతేనా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ దేర్ డిఫరెన్స్, వాటి భేదం యొక్క వర్గం విలువ, లేదా ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ కావచ్చు, అంతే కదా. సో ఇక్కడే కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంటాడు చూడండి, ఎందుకంటే అదే మనకి కనుక్కోవడం ఈజీ అవుతుంది.
ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అంటే ఏంటిది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy కనుక్కోవాలి మనం. అంతేనా? సో ఇప్పుడు మనకేం కావాలి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కావాలి. సో అది ఎట్లా వస్తుంది? దీన్ని స్క్వేర్ చేసినాం అనుకో 20 స్క్వేర్ అంటే ఎంత? 400 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy అంటే 2 ఇంటూ 96కి డబల్ ఎంత? 192నా? సో 400లోంచి 192 తీసేస్తే ఎంత మనకి ఇక్కడ? 208 అంతే అనుకుంటా. సో 208 మైనస్ 2xy అంటే 96 మళ్ళీ 192. సో 192 అంటే ఇక్కడ 88 16 ఆప్షన్ ఏ మన ఆన్సర్. ఓకే. సో ఏమైనా చిన్న మిస్టేక్స్ అయితే చూడండి. సింపుల్ క్వశ్చన్స్ కాబట్టి స్పీడ్గా వెళ్ళిపోతున్నా. ఇఫ్ a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ 6 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్. సో పర్ఫెక్ట్ స్క్వేర్ కంటే 2 తక్కువ ఉండాలి. సో ఎంత? 34. ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఇది ఈజీగా చేస్తారు మీరు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 79 దెన్ ఏ పాసిబుల్ వాల్యూ ఆఫ్ x ప్లస్ 1/x. ఓకే. సో ఇది ఫార్ములా చెప్పాను కదా, సో అలా చేయొచ్చు. ఏమొస్తుంది ఫార్ములా? ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది ప్లస్ 2. 79 ప్లస్ 2 అంటే 81. సో అంటే ఏమొస్తుంది? 9 వస్తుంది బయటికి. సో 9 లేదా అప్రాక్సిమేట్ ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఆప్షన్స్లో ఉంది కదా, సో దానికి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కనుక్కుంటే 79 ఏది వస్తుంది అంటే నియర్ బై స్క్వేర్. 79కి నియర్ బై స్క్వేర్ ఏది ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. అంతే కదా, 81 మన ఆన్సర్ అవుతుంది. సో మాక్సిమం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇది 3a మైనస్ b హోల్ స్క్వేర్ మీరు చేసేయండి. ఇది the sum of two numbers is 86 and the difference is 12. Find the product of the two numbers. x plus y ఇచ్చాడు, x minus y ఇచ్చాడు, xy కనుక్కోమంటున్నాడు. ఇది కూడా మీరు చేయొచ్చు ఈజీగా. x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇస్ ఈక్వల్ 123 దెన్ ఏ పాసిబుల్ వాల్యూ ఆఫ్ x మైనస్ 1/x అంటున్నాడు. ఇది కూడా అంతే సేమ్. సో పర్ఫెక్ట్ స్క్వేర్ దేనికి దగ్గర ఉంది ఇది? ఓకే. సో 11కి దగ్గర ఉంది చూడండి మనకి ఇక్కడ. సో అదే మన ఆన్సర్ అవుతుంది. లేదా చూడండి ఇప్పుడు x మైనస్ 1/x 11 అయింది అనుకో, సో 11 స్క్వేర్ ప్లస్ 2 అంతేనా? సో 121 ప్లస్ 2నే కదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అనేది, అదే అయింది కదా. సో అదే మన ఆన్సర్. ఎప్పుడైనా సరే ప్రతిదీ ఫార్ములాస్తో కాకుండా న్యాచురల్గా జనరల్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తే మనకు తెలియని క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు మనం. ఓకే. సో ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ 17 దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అంటుంది. ఓకే. సో పర్ఫెక్ట్ స్క్వేర్ కంటే 2 తక్కువ, 17 స్క్వేర్ కంటే 2 తక్కువ చెప్పాలంటే, 289 కంటే 2 తక్కువ. ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 74 అండ్ ద డిఫరెన్స్ ఈజ్ 12. ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. ఇది ఏమి ఇచ్చింది మనకి? సమ్ ఇచ్చాడు, డిఫరెన్స్ ఇచ్చాడు. ఎప్పుడైనా సమ్ డిఫరెన్స్ ఇచ్చింది అనుకో, సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది మీకు ఫర్దర్గా యూజ్ అవుతుంది. సమ్ 74 అంటుండు, డిఫరెన్స్ 12 అంటుండు. సో సమ్ డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్స్ని ఎట్లా కనుక్కోవాలంటే ఫస్ట్ వీటి సమ్ డివైడెడ్ బై 2 నేమో పెద్ద నెంబర్ అవుతుంది, డిఫరెన్స్ డివైడెడ్ బై 2 నేమో చిన్న నెంబర్ అవుతుంది. అంటే 74 12 యాడ్ చేస్తే ఎంత? 86 డివైడెడ్ బై 2 అంటే 43 పెద్ద నెంబర్ అవుతుంది. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత మనకి ఇక్కడ? 62నా? 62 డివైడెడ్ బై 2 31 అనేది ఏమైతే మనకి ఇక్కడ చిన్న నెంబర్ అవుతుంది. సో 43 31 మన ఆన్సర్ ఏంటి? 43 ఇంటూ 31 చేయాలి, అదే అడుగుతుంది ఇక్కడ. సో ఏది రాదు కదా, అంటే గెస్ చేయడానికి రాదు కాబట్టి 43 ఇంటూ 31 యూనిట్ డిజిట్ అన్నిటిలో సేమ్ ఉన్నాయి. 1 3 4 9 13 యూనిట్ 2 డిజిట్స్ 33 కూడా సేమ్ ఉన్నాయి. 4 12 1 1333 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్టూడెంట్ థింక్స్ ఆఫ్ ఏ 2 digit నెంబర్, ద డిజిట్స్ యాడ్ అప్ టు 15 అండ్ ద గ్రేటర్ డిజిట్ ఈస్ 3 more than ద స్మాలర్ వన్. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది 2 digits అంటున్నాడు. ఓకే. అంకెలు మొత్తం 15 అంట, అండ్ పెద్ద అంకె చిన్న అంకె కంటే 3 ఎక్కువ ఉంటుందంట. ఓకే. ఆ 2 అంకెల లబ్ధం ఎంత అంటున్నాడు. ఇది కూడా సేమ్, యాడ్ చేస్తే 15. ఓకే. సో డిఫరెన్స్ 3. ఆ నెంబర్స్ ఏమవుతుంది? 15 3 18/2 ఒకటి 9 అవుతుంది. 15 మైనస్ 3 12/2 ఒకటి 6 అవుతుంది. అంటే ఆ నెంబర్ ఏమవుతుంది? వాటి ప్రొడక్ట్ ఆ నెంబర్ 96 అవుతుంది. 9 6 54 ఆప్షన్ బి మన ఆన్సర్. ఓకే. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 xy ఈజ్ ఈక్వల్ టు 18 ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటుంది. ఓకేనా? సో అంటే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనేది ఖచ్చితంగా 3 మల్టిపుల్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇది ఏం రాసుకోవచ్చు? ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వైయా. సో ఎక్స్ మైనస్ వై వాల్యూ 3నా? ఒకసారి చెక్ చేయండి 3 మల్టిపుల్. సో ఒక్కటే ఉంది చూడండి, అదే మన ఆన్సర్. ఎక్స్ ప్లస్ 7 హోల్ స్క్వేర్ ఇది మీరు చేసేస్తారు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 47 దెన్ ఏ పాసిబుల్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/x. దీనికి నియర్ బై స్క్వేర్ ఎంత? 49 అంటే దేనిది 7. సో 7తో చెక్ చేయండి. ఎక్స్ ప్లస్ 1/x 7 అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అయింది, దీని పర్ఫెక్ట్ స్క్వేర్ కంటే 2 తక్కువ ఉంటుంది. సో వచ్చేసింది ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 5 ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇది కూడా మీరు చేసేది ఈజీగానే. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 2x. ఇట్లా మనం కన్ఫ్యూజ్ చేస్తాడు అంతే ఇక్కడ ఆప్షన్స్తోని, అదే చూసుకోవాలి మెయిన్ అక్కడ. ఒక సంఖ్య యొక్క 4 రెట్ల నుండి 8 తీసేసినప్పుడు వచ్చే ఫలితం ఆ సంఖ్య యొక్క 3 రెట్ల కంటే 6 ఎక్కువగా ఉండేలా ఒక సంఖ్యను కనుగొనండి అంటుంది. ఓకే. ఒక సంఖ్య యొక్క 4 రెట్లు అంటే 4x నుంచి 8 తీసేసినప్పుడు వచ్చే ఫలితం ఆ సంఖ్య యొక్క 3 రెట్ల కంటే 6 ఎక్కువ అంటుంది.
ఓకే. సో, డిఫరెన్స్ ఎంత ఎక్సా? ఇటు పోతే యాడ్ అయితది కాబట్టి 16 ఆప్షన్ బి. నెక్స్ట్ ద గివెన్ ఎక్స్‌ప్రెషన్ ఇది గూడా మీరు చేసేయొచ్చు. ద సమ్ ఆఫ్ 2 నంబర్స్ ఈస్ 45 అండ్ ద డిఫరెన్స్ ఈస్ 13 చెప్పాను గదా! సో, ఆ నంబర్స్ ఏమైతది? స్మాలర్ నంబర్ అంటుంది చూడు ఇప్పుడు. స్మాలర్ నంబర్ అంటే వాటి మధ్య డిఫరెన్స్ డివైడెడ్ బై 2. 45 నుంచి 13 తీసేస్తే 4 - 1 3, 5 - 3 2 డివైడెడ్ బై 2. 2 16ల 32. సో, ఆప్షన్ బి మన ఆన్సర్. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 80 అంటుంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమైతే మనకి ఇక్కడ 4ab 4 ఇంటూ ఎక్స్ ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 80. 4 5 24 80. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 4. నెక్స్ట్ క్వశ్చన్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 21 ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 3 వాట్ ఈజ్ ఏ ప్లస్ బి 7 అంతే కదా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ ఇవన్నీ సింపుల్ క్వశ్చన్స్ మీరు కూడా చేయొచ్చు. 7a plus 4b into 7a minus 4b. A square minus b square. 49a square minus 16b square. Next, the sum of two numbers is 26. The bigger number is greater than the smaller. The sum ఇచ్చాడు డిఫరెన్స్ ఇచ్చాడు ఫైండ్ ద బిగ్గర్ నెంబర్ ఉంటుంది ఎంత 30/2 15 సింప్లిఫై అంటుండే. ఓకే సేమ్ వస్తుంది మనకి ఇక్కడ 3x అంటే 9x స్క్వేర్ రావాలి 4 రావాలి అందులో. సో 9x స్క్వేర్ 4 ఇందులో ఉంది. సో మిగతా వెళ్ళలేదు. నెక్స్ట్ ఎంత రావాలి మనకి 2ab 2 3 6 12. సో ఆప్షన్ ఏ మన ఆన్సర్. ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 45 1 నెంబర్ ఈస్ 5 మోర్ దెన్ ద అదర్ ఫైండ్ ద లార్జర్ నెంబర్స్ అంట. సేమ్ ఇందాక సమ్ 45 ఇచ్చాడు డిఫరెన్స్ ఇచ్చాడు. ఓకే లార్జర్ నెంబర్ అంటే ఎంత 45 ప్లస్ 5 50/2 అంటే 25. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 12 xy ఈజ్ ఈక్వల్ 32 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది మీరు చేసేయండి సింపుల్ క్వశ్చన్స్. ఇది కూడా చాలా సింపుల్. సో ఇప్పుడు వచ్చేయండి చాలా సింపుల్గా ఉంటాయి మీరు కూడా చేయొచ్చు. మొత్తం 24 మరియు భేదం 8 కాగల 2 సంఖ్యల లబ్ధాన్ని కనుక్కోండి. ఓకే సో ఆ 2 సంఖ్యలు ఏమవుతుంది ఒకటి 32/2 16 24 - 8 అంటే 16/2 18 16 ఎంబులు ఎంత 120. ఆప్షన్ డి మన సో ప్రాసెస్ ఇదే. ఏమైనా చిన్న మిస్టేక్స్ పోతే పట్టించుకోకండి క్యాల్కులేషన్స్. ద సమ్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈస్ 51 వాట్ ఆర్ ద నెంబర్స్ అంటే 2 వరుస సంఖ్యల యొక్క సమ్ 51 కావాలి. ఇదైతే కాదు ఇదైతే 25 + 26. ఓకే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మన యాప్లో కొత్తగా నేను ఏం చేశానంటే బయోసైన్స్ జనరల్ సైన్స్కి సంబంధించి కొత్త కోర్స్ ఒకటి లాంచ్ చేశాను. మీకు మొత్తం ఫుల్ మార్క్ టెస్ట్లు ఉంటాయి. సో మీరు అందులోకి వెళ్ళి మీరు ఆ మార్క్ టెస్ట్ రాస్తే ఖచ్చితంగా మీకు 25కి 20 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు అటెంప్ట్ చేస్తారనుకుంటున్నా. సో ఖచ్చితంగా ఇది మీకు యూజ్ అవుతుంది. యూజ్ చేసుకోండి. దీని మీద కంప్లీట్గా జనరల్ సైన్స్ ఎలా చదవాలంటే దాని మీద వీడియో కూడా చేశాను. అండ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.